హలో గైస్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్. సో కోడింగ్ ఎంత డిమాండ్ ఉందో మనం ఈ రోజుల్లో బాగా అబ్జర్వ్ చేస్తున్నాం. సో చాలామందికి కోడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్స్కి యాక్సెస్ లేక ఆగిపోతున్నారు. సో బట్ అలాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఈవెన్ మొబైల్లో కూడా కోడ్ చేయొచ్చు అండ్ నేర్చుకోవచ్చు. సో అదెలా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్. మనం కోడ్ చేయాలంటే మనకి ఒక కంపైలర్ తోటి అవసరం పడుతుందన్నమాట. అసలు ఈ కంపైలర్ అంటే ఏంటి? సో కంపైలర్ అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన ఆ స్టేట్మెంట్స్ని ప్రాసెస్ చేసి వాటిని కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇస్తుందన్నమాట. సో మనం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన ఎడిటర్లో కోడ్ రాసి రన్ అని క్లిక్ చేయంగానే ఆ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుందన్నమాట. సో అందుకే మనం కోడ్ చేయాలనుకుంటే ఈ కంపైలర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో సిలో మనం ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటే డేవ్ C++ కానీ టర్బో C కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. అదే పైథాన్లో కోడ్ చేయాలనుకుంటే పైథాన్ IDLE డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ మరి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్స్కి కదా, మరి ఫోన్లో ఎలా అంటే ఆండ్రాయిడ్కి కూడా సపోర్ట్ చేసే ఆన్లైన్ కంపైలర్స్ అండ్ కొన్ని యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఈ ఆన్లైన్ కంపైలర్స్ని వాడి యాజ్ వెల్ యాజ్ కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసి చెక్ చేసి నాకు ఏది బెస్ట్ అనిపిస్తే వాటి గురించి ఈరోజు మీకు చెప్తున్నాను. నేర్చుకోవడానికి యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా కంఫర్టబుల్లే. సో మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఆన్లైన్ కంపైలర్స్ గురించి చూద్దాం. సో మీకు ఐదర్ స్టోరేజ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఆర్ ఎల్స్ దీనికోసం యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవడం, ఆన్లైన్లోనే చేద్దాం అనుకున్నా కూడా మీరు ఈ ఆన్లైన్ కంపైలర్స్ ట్రై చేయొచ్చు. సో గూగుల్లో ఆన్లైన్ కంపైలర్స్ అని టైప్ చేస్తే మనకి చాలా ఆన్లైన్ కంపైలర్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇందులో ప్రోగ్రామింగ్స్ చూద్దాం. మనకి C++, పైథాన్, జావా చాలా కంపైలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ మనం అయితే Cలో ఏదైనా ప్రోగ్రామ్ రాసి చెక్ చేద్దాం. సో మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిందనమాట. సో ఇలా ఇక్కడ మనం కోడ్ రాసి రన్ క్లిక్ చేసి అవుట్పుట్ అనేది ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఇది ప్రోగ్రామింగ్ కంపైలర్. సో ఇప్పుడు ట్యుటోరియల్స్ పాయింట్ చూద్దాం. సో ఈ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. సో ఈ రిజల్ట్ అనేది మనం టైప్ చేసింది కనిపించకుండా బాగా అడ్డం వస్తుంది. సో అందుకే దీన్ని మినిమైజ్ చేసుకోవచ్చు. సో దెన్ ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తే ఇక్కడ రన్ అవుతుంది ప్రోగ్రాము. మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఇది ఎర్రర్ చూపిస్తుంది, సెమీకోలన్ పెట్టలేదని. ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీన్ని బిగ్ స్క్రీన్లో ఇలా కూడా చూడొచ్చు. సో ఇది ట్యుటోరియల్స్ పాయింట్ కంపైలర్ అనమాట. కోడింగ్ చేయడానికి యాప్స్ చూసుకుంటే నాకైతే అన్నిట్లోకి సోలో లర్న్ అనేది బెస్ట్ అనిపించింది. నేర్చుకోవడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ చాలా కన్వీనియంట్గా ఉంది. సో ఆల్రెడీ నేను పైథాన్ నేర్చుకోవడానికి బెస్ట్ వెబ్సైట్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో అది చూసినట్లయితే మీకు ఈ సోలో లర్న్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బికాజ్ ల్యాప్టాప్లో కూడా సోలో లర్న్ వెబ్సైట్లో ఎలా యూస్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఆ ఫ్యూచర్స్ అన్నీ మనకి ఫోన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇందులో చాలా కోర్సెస్ ఉంటాయి. C++, పైథాన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ జావా, HTML, CSS. సో ఇలా ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. అన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి. ప్రీమియం కూడా మీరు పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బట్ ప్రో తీసుకోకపోయినా మనకి ప్రాబ్లం ఏం లేదు. స్టిల్ వీ కెన్ మేనేజ్ అండ్ ఆల్మోస్ట్ చాలా ఫ్యూచర్స్కి మనకి యాక్సెస్ ఉంది. సో ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక ఇలా లెసన్స్ ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ చదివి కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి క్వశ్చన్స్ అన్నీ ఇస్తారనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో ఇలా మీరు ఇక్కడ లెసన్ చదివి నెక్స్ట్ దాంట్లోనేమో దానికి సంబంధించిన క్విజ్ టేకప్ చేయొచ్చు అనమాట. సో దాట్ మీరు చదివింది మీకు బాగా గుర్తుంటుంది అండ్ ఇంటరాక్టివ్ వేలో అయిపోతుంది. సో ఇలా మనం ఈ సోలో లర్న్లో నేర్చుకోవచ్చు. సో ఒకవేళ మీరు కంపైలర్ని యూస్ చేయాలనుకుంటే ఇక్కడ కోడ్ అని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేయాలి.
సో మనకి ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అవైలబుల్గా ఉన్నాయి, పైథాన్, రూబీ, పిహెచ్పి, నోడ్, ఇవన్నీ. సో మనం పైథాన్ ట్రై చేద్దాం. సో ఇక్కడ ట్యాబ్, బ్రాకెట్స్, సెమీకోలన్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనకి టైప్ చేయడం అనేది ఈజీగా అయిపోతుంది అండ్ చాలా కన్వీనియంట్గా ఉంది. సో అవుట్పుట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో కావాలంటే మనం ఈ కోడ్ని సేవ్ కూడా చేయొచ్చు అండ్ మళ్ళీ మనకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ ఏమైనా కొత్త కోడ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా కూడా ఇందులో ట్రై చేయొచ్చు. సో కమ్యూనిటీలో చూసుకుంటే ప్రాక్టీస్లో మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి అనమాట, మనం ట్రై చేయొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ అనేది డిస్ప్లే అయింది. ఈ క్వశ్చన్ని చదువుకొని మీరు ఇక్కడ స్టార్ట్ సాల్వింగ్ క్లిక్ చేసి మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకి ది బెస్ట్ వేలో ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ఈ కోడ్ ఛాలెంజ్లో మనం ఎవరినైనా అపోనెంట్ని సెలెక్ట్ చేసుకొని ఒక క్విజ్ లాగా టేకప్ చేయొచ్చు. మీరు బైజూస్ యాప్ డౌన్లోడ్ చేసి ఉంటే అందులో క్విజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది చూసే ఉంటారు. సేమ్ వేలో ఇక్కడ కూడా మనం ఒక అపోనెంట్ని సెలెక్ట్ చేసుకొని కోడ్ చేయొచ్చు అనమాట, కోడ్ ఛాలెంజ్ టేకప్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇలా క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది, మనం దీనికి ఏదో ఒక ఆన్సర్ అనేది ఇవ్వాలి టైంలోపు. సో ఈ సోలో లెర్న్ అనేది నేర్చుకోవడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఆన్లైన్ కంపైలర్స్ కంఫర్టబుల్గా ఉంటే అవి యూస్ చేయండి, లేదా యాప్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే ఈ సోలో లెర్న్ ట్రై చేయండి. సో వేరే యాప్స్ కూడా చాలా అవైలబుల్గానే ఉన్నాయి, బట్ అన్ని లాంగ్వేజెస్కి కాకుండా కొన్ని లాంగ్వేజెస్ మాత్రమే లిమిటెడ్ ఉన్నాయి. అండ్ ఆఫ్లైన్ కంపైలర్స్ కోసం కూడా ట్రై చేశాను, బట్ ఆఫ్లైన్ కంపైలర్స్ అంటే కొన్ని వాటిలో పే చేయాల్సి ఉంది అండ్ కొన్ని ఏమో కంఫర్టబుల్గా లేవు. అన్ని యాప్స్తో కంపేర్ చేస్తే నాకైతే ఇది బెటర్ అనిపించింది. బట్ వేరే యాప్స్ని కూడా మీరు ట్రై చేయాలనుకుంటే ప్లేస్టోర్లో ఆన్లైన్ కంపైలర్స్ అని టైప్ చేస్తే అక్కడ డిఫరెంట్ యాప్స్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో అందులో వాటి గురించి తెలుసుకొని మీకు నచ్చింది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఇన్ మై ఒపీనియన్ సోలో లెర్న్ ఈజ్ బెటర్. అండ్ నాకు ఓన్లీ కంపైలర్ కావాలనుకుంటే మీరు ట్యుటోరియల్స్ పాయింట్లోనో ఏదైనా ట్రై చేయొచ్చు యాప్ ఇన్స్టాల్ చేయకుండా. అండ్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్ ఇవన్నీ ఉంటే డెఫినెట్గా అవే యూస్ చేయండి, లేని పరిస్థితుల్లో ఫోన్ యూస్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ సోలో లెర్న్ కానీ ల్యాప్టాప్లో యూస్ చేయాలనుకుంటే కనుక ఆ వెబ్సైట్ అందులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆల్రెడీ టాప్ 5 వెబ్సైట్స్ టు లెర్న్ కోడింగ్ ఫర్ ఫ్రీ ఇన్ తెలుగు అని చెప్పేసి ఒక వీడియో చేశాను, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి. ఆల్సో అసలు కోడింగ్ అంటే ఏంటి, దీన్ని నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వాట్ ఈస్ కోడింగ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు అని ఒక వీడియో చేశాను. డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ పైన కూడా డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేయండి.